హాయ్ హలో అండి. ఏంటో చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇంకా నేనైతే ఇవాళైతే టమాటా పచ్చడి వేసుకొని పప్పుచారు పెట్టానండి. అలాగే అప్పడాలు వేయించుకున్నాను. నిన్నైతే చికెన్ ఫ్రై చేశాను. కూర వండానని చెప్పాను కదా, అది సాయంత్రం చేశాను కదండి. నేను ఒక్కదాన్నే తిన్నా. మా ఆయనగారికి ఒంట్లో వాళ్ళకి ఆయన తినలేదు. చిన్న అబ్బాయికి కూడా దిష్టి తిరిగిందో ఏమోనండి, ఆ అబ్బాయి కూడా తినలేదు. పెద్ద అబ్బాయి అయితే నాన్ వెజ్ తినకూడదని కామెర్లు, నేను ఆయన అయితే తినలేదండి. ఇంకా అన్నము తినలేదు, కూర తినలేదు, అంతా అట్లనే ఉంది. ఇంక ఇవాళ పొద్దున్న లేచి షాప్ కాడికి వెళ్ళొచ్చి ఇంకా నేనైతే ఏం చేయలేండి. మా ఆయన గారికి ఉన్న చిన్న ఆయనకైతే చికెన్ ఫ్రై, చికెన్ కూర ఉంది కదా, అది వద్దులే ఇంకా కూర చేయమాకులే అన్నారు, చేయలేదు. ఇంకా సాయంత్రం అయితే మళ్ళీ పెద్ద అబ్బాయి తినాలి, నేను తినాలి, సోమవారం కదా తిన్న కదా ఇవ్వాలని ఇక పప్పుచారు పెట్టానండి. మళ్ళీ పప్పుచారు పెట్టి అప్పుడు వేయించాను. లంగాలు కుట్టిన లంగాలు అక్కడ ఉన్నాయండి, కుట్టాల్సిన లంగాలు పక్కకు ఉన్నాయి. అసలు వాటిని చూస్తే ఏడుపు వస్తుంది. మళ్ళీ కుట్టకుండా వదిలేయలేను, కుట్టలేను. ఏంటో బాగా నీరసంగా ఉంటుంది. ఇంతకుముందు శుక్రవారం గురువారాలు వస్తే హాయిగా లంగాలు కుట్టుకుంటూ పూజ చేసుకుంటూ చక్కగా వీడియోలు తీసుకునేదాన్ని అండి. అంత టైం ఎక్కడ దొరుకుతుంది అనుకునే వాళ్ళందరూ. కానీ ఇప్పుడైతే అసలుకి వీడియోలు చేద్దామన్నా నాకు ఓపిక ఉండట్లేదు. అందుకనే నా రొటీనే పెట్టుకుంటున్నాను. తయారయ్యే వీడియోలు చేసే అంత నాకు స్టామినా లేదు, ఓపిక ఉండట్లేదండి. ఎప్పటికి సక్సెస్ అవుతామో ఏమో తెలియదు. కష్టమేమో ఎక్కువైపోయింది, ఫలితం ఏమో తక్కువైపోయిందండి. ఇంకా కష్టపడ్డ వాళ్ళకి మంచి రోజులు ఎప్పుడు వస్తాయండి.